మాఘము అంటే పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి మాసం కాబట్టే మాఘమాసానికి అంత ప్రత్యేకత ఉంది. అయితే ఈ మాఘమాసంలో ఏ రోజు ఏమేం చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రుద్ర టీవీ. మన పురాణాలలో పుణ్యనదీ స్నానాలకి దక్షిణాయనంలో కార్తీక మాసం, ఉత్తరాయణంలో మాఘమాసం అని చెప్తారు. సూర్య భగవానుడు మకర రాశిలో సంచరించేటప్పుడు చేసే పుణ్యనదీ స్నానాలకు పుణ్యఫలం కూడా విశేషంగా ఉంటుందట. అందుకే మాఘమాసంలో ప్రతి వ్యక్తి కూడా పుణ్యనదీ స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి, అలాగే నువ్వులతో హోమం, నువ్వుల దానం చేసేవారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని మన పూర్వీకుల కాలం నుంచి ఒక నమ్మకం ఉంది. ఈ మాసంలో పుణ్య నదీ స్నానాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో దానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మాఘమాస శుద్ధ విదియ నాడు బెల్లాన్ని దానం చేయటం, ఉప్పును దానం చేయటం వల్ల శుభాలు కలుగుతాయని, పుణ్యం కలుగుతుందని మాఘపురాణం స్పష్టంగా చెప్తోంది. మాఘమాసంలో చవితి రోజు ఉమాదేవిని, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం అనేది విశేషం. ఇదే రోజున వరదా గౌరీ పూజ కూడా చేస్తారు. మొల్ల పువ్వులతో శివుణ్ణి ఆరాధించడం కూడా చాలా మంచిది. మాఘమాస శుక్లపక్ష పంచమి, శ్రీ పంచమి. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది. దీన్నే వసంత పంచమి అని కూడా అంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి ఇదే రోజున రతికామ దహనోత్సవం అనే పేరుతో రతి మన్మధుల్ని పూజిస్తారు. మాఘమాస శుద్ధ షష్ఠి మందార షష్ఠి, కామషష్ఠి, వరుణ షష్ఠిగా పిలువబడుతుంది. ఈ రోజున వరుణదేవుణ్ణి మందారం వంటి ఎర్ర పూలతో, ఎర్ర చందనంతో పూజిస్తారు. మాఘమాసంలో శుద్ధ సప్తమి, రథ సప్తమి. ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించిన వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మాఘమాసంలో శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని, ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పఠించిన వారికి, పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవమి రోజున నందినీదేవిని పూజిస్తారు. ఈ రోజుని మధ్వనవమి అని కూడా అంటారు. భీష్మ ఏకాదశి నాడు అంతర్వేదులు లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం జరిపిస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహించడానికి మాఘమాసం ఎంతో అనువైన మాసం. ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. మాఘమాస పౌర్ణమికి కూడా మరింత విశిష్టత ఉంది. ఆ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేషమైన ఫలితాన్నిస్తుంది. మాఘ పూర్ణిమని సతీదేవి జన్మించిన తిథిగా చెబుతారు. కృష్ణపక్ష పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణపక్ష సప్తమి నాడు సర్వాప్త సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమి నాడు మంగళావ్రతం చేస్తారు. కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అదే రోజున రామసేతు నిర్మాణం పూర్తయినట్టుగా చెబుతారు. కృష్ణపక్ష ద్వాదశి నాడు తిలా ద్వాదశి వ్రతం జరుపుతారు. కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఇక చివరి రోజైన అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయటం మంచిదని పెద్దలు చెబుతారు. ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు, పర్వదినాలు, వివాహాది శుభకార్యాలు, పుణ్యనది స్నానాల వంటి మంచి మంచి విశేషమైన రోజులు ఉన్నాయి. అటువంటి మాఘమాసాన్ని మీరు వినియోగించుకొని తరిస్తారని ఆశిస్తూ ఈ సమాచారాన్ని మీకు అందజేశాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.